హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు టెక్ రూల్స్. సో జనరల్గా మనము ఏదైనా ఒక వెబ్సైట్ని జనరేట్ చేయాలంటే మనకు ఏదైనా కోడింగ్ నాలెడ్జ్ అన్నా ఉండాలి, లేదంటే మనం ఏదైనా వెబ్ డిజైనింగ్ కంపెనీ త్రూ అయినా మనం వెబ్సైట్స్ డిజైన్ చేసుకోవాలి. మీరు ఒక చిన్న షాప్స్ అంటే మీరు ఒక చిన్న బిజినెస్ రన్ చేస్తూ ఉంటే, షాప్స్ కానీ బేకరీస్ కానీ చిన్న చిన్న బిజినెసెస్ కానీ రన్ చేస్తుంటే మీకు కంపెనీకి వెబ్సైట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రజెంట్ డేస్లలో మనకు మార్కెటింగ్ అనేది కంప్లీట్ డిజిటలైజ్డ్ అయిపోయింది. అంటే కంప్లీట్ మార్కెటింగ్ వచ్చేసి మనకు డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అయితే ఎక్కువగా జరుగుతుంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో మీ బిజినెస్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవాలంటే వెబ్సైట్ అనేది మ్యాండేటరీ. సో ఈరోజు వీడియోలో మీరు ఎలాంటి కోడింగ్ నాలెడ్జ్ అవసరం లేకుండా, ఎలాంటి హోస్టింగ్ కంపెనీ అవసరం లేకుండా సింపుల్గా మీరు ఈ టాప్ 5 వెబ్సైట్లో అయితే మనం వెబ్సైట్ని అయితే జనరేట్ చేయొచ్చు. అండ్ బేసిక్ కాస్ట్లో దీన్ని మనం ఆన్లైన్లో అయితే అప్లోడ్ చేయొచ్చు. సో ఈరోజు వీడియోలో మీకు టాప్ 5 AI వెబ్సైట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంట్లో ఫస్ట్ వచ్చేసి యాప్.డ్యూరబుల్. సో యాప్.డ్యూరబుల్ అనేది మనకు ఒక వెబ్సైట్ని అయితే జనరేట్ చేస్తుంది. సో సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ సైన్ ఇన్ విత్ గూగుల్ అని ఉంటుంది. సో మీరు ఏదైనా ఒక ఈమెయిల్ ఐడి అయితే లాగిన్ అవ్వండి. సో లాగిన్ అయిన తర్వాత మీకు ఇక్కడ క్రియేట్ న్యూ బిజినెస్ అని ఉంటుంది. ఈ ఆప్షన్ పైన సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏ వెబ్సైట్ అయితే అంటే ఏ బిజినెస్కి సంబంధించి మీరు ఒక వెబ్సైట్ను క్రియేట్ చేయాలనుకుంటున్నారో బిజినెస్ నేమ్ ఇవ్వండి. అండ్ ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్రియేట్ బిజినెస్ పైన క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో వీటిలో ఏంటంటే జనరేట్ వెబ్సైట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో జనరేట్ వెబ్సైట్ పైన క్లిక్ చేయండి. సో మనకు ఒక మంచి వెబ్సైట్ అయితే డిజైన్ అయింది. మనం ఫ్యాగ్లిమ్స్ అనే ఒక టైటిల్ తోటి ఒక వెబ్సైట్ని అయితే జనరేట్ చేసాము. సో దీంట్లో చూడొచ్చు మనకు బ్యానర్ ఉంది అండ్ మనకు ఈ క్లయింట్ ఏరియా. సో దీంట్లో ఏంటంటే మనం క్లయింట్స్ అంటే వేరే వాళ్ళతోటి మనం కమాండ్ ఏదైనా చేసినప్పుడు వాళ్ళ కంపెనీస్ లోగోస్ కానీ వాళ్ళ డీటెయిల్స్ కానీ మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకు సర్వీసెస్, మనం ఏమేమి సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నామో సర్వీసెస్ ట్యాబ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో అబౌట్ అస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ప్లాన్స్, మన బిజినెస్లో ఎలాంటి ప్లాన్స్ అయితే ఉంటాయో ఆ ప్లాన్స్ ఈ ఏరియాలో యాడ్ చేయొచ్చు. సో చూడండి, సింపుల్ మెథడ్స్లో ఒక మంచి వెబ్సైట్ అయితే జనరేట్ అయింది. సో ఇక్కడ మీకు స్టైల్స్, విడ్జెట్స్ ఇవన్నీ మనం చేంజ్ చేసుకోవచ్చు. సో ఇంకా మీకు ఇందులో పేజెస్ కావాలంటే క్రియేట్ పేజెస్ పైన క్లిక్ చేసి హోమ్, అబౌట్ అస్, కాంటాక్ట్ అస్, గ్యాలరీ ఇలాంటి పేజెస్ అయితే మనం యాడ్ చేయొచ్చు. సో ఇది అయిపోయిన తర్వాత మీకు సైట్ ఓకే అనుకుంటే మీరు పబ్లిష్ పైన క్లిక్ చేసి అంటే మనం దీన్ని ఈ వెబ్సైట్ని పబ్లిష్ చేయాలంటే మాత్రం మనం కొంచెం అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. సెకండ్ వెబ్సైట్ వచ్చేసి app.mixo.io. సో దీంట్లో కూడా మనం ఒక ఫ్రీ వెబ్సైట్ని అయితే జనరేట్ చేయొచ్చు. సో మీరు లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీకు న్యూ సైట్ అని ఉంటుంది. సైట్ పైన క్లిక్ చేసి మీరు వెబ్సైట్ యొక్క డిస్క్రిప్షన్ అయితే యాడ్ చేయండి. నెక్స్ట్ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. సో మీరు ఏదైనా ఒక గోల్ని సెలెక్ట్ చేసుకోండి. సో జనరేట్. సో ఇప్పుడు మనకు వెబ్సైట్ అయితే జనరేట్ అవుతుంది. సో మనకు ఒక మంచి వెబ్సైట్ అయితే డిజైన్ అయింది. చూడొచ్చు ఇక్కడ మనకు బ్యానర్ ఉంది. సో ఇక్కడ మనకు ఈమెయిల్ ట్యాబ్ ఉంది అండ్ కస్టమర్ రివ్యూస్ ఉన్నాయి, బిజినెస్ సంబంధించిన డేటా ఉంది. సో ఇక్కడ అబౌట్ అస్, కాంటాక్ట్ అస్ చాలా ఆప్షన్స్ అయితే దీంట్లో అవైలబుల్ ఉన్నాయి. సో ఇక్కడ మీరు ఈ వెబ్సైట్ మీకు నచ్చితే మనం దీంట్లో సేమ్ మనం బేసిక్ అమౌంట్ను పే చేస్తే మనం గూగుల్ని దీన్ని అప్లోడ్ చేయొచ్చు. సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. తర్వాత మనం దీంట్లో ఏమైనా ఎడిటింగ్ చేయాలనుకుంటే బేసిక్ ఎడిటింగ్స్ అయితే చేయొచ్చు. అండ్ థర్డ్ వెబ్సైట్ వచ్చేసి jarla.com. సో jarla.com అనేది కూడా ఒక మంచి వెబ్సైట్ డిజైనింగ్ యూస్ఫుల్ AI వెబ్సైట్. సో ఇక్కడ బిజినెస్ నేమ్ అడుగుతుంది. ఇక్కడ క్రియేట్ ఏ బ్యూటిఫుల్ వెబ్సైట్ ఇన్ సెకండ్స్ అని వస్తుంది. సో ఎంటర్ యువర్ బిజినెస్ నేమ్, క్రియేట్ వెబ్సైట్. సో ఇక్కడ మనకు హోమ్, అబౌట్ అస్, సర్వీసెస్, టెస్టిమోనియల్స్, లొకేషన్, కాంటాక్ట్ అస్ అండ్ పేజెస్తో ఒక వెబ్సైట్ అయితే డిజైన్ అయ్యింది. సో ఇక్కడ సర్వీసెస్ పేజ్ వచ్చింది మనకు అండ్ అట్లాగే బేసిక్ టెస్టిమోనియల్స్ ఉన్నాయి, లొకేషన్ ఉంది, మన కాంటాక్ట్ డీటెయిల్స్ ఉన్నాయి. సో సింపుల్ స్టెప్స్లో మనం జార్లా వెబ్సైట్లో ఒక వెబ్సైట్ని అయితే జనరేట్ చేయొచ్చు. సో ఇక మీరు ఏదైనా ఎడిట్ చేయాలనుకుంటే ఎడిట్ ఆప్షన్ పైన క్లిక్ చేసేసి మీరు బేసిక్ ఎడిటింగ్స్ అయితే చేయొచ్చు. ఇక్కడ మనకు ఎడిటింగ్ ఆప్షన్స్ ఇక్కడ వస్తాయి. హెడర్లో ఏమైనా, అబౌట్ అస్లో, సర్వీసెస్లో ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే మనం ఇక్కడ చేంజెస్ చేయొచ్చు. సో ఎక్స్ప్లోర్ అవర్ సర్వీసెస్ అని ఉంది. దీన్ని మీరు చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ మోడిఫై చేయొచ్చు, మనకు ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. సో మీకు వెబ్సైట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత లాంచ్ మై వెబ్సైట్ పైన క్లిక్ చేసి మనకి బేసిక్ కాస్ట్ తోటి అయితే మీకు ఇయర్లీ, మంత్లీ ప్లాన్స్ అయితే వీటిలో అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి మనకు limecube.co అనే ఒక వెబ్సైట్ అయింది. వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఈమెయిల్ ఐడి తోటి లాగిన్ అవ్వండి. అండ్ నెక్స్ట్ మనకు ఇక్కడ థీమ్ ఆప్షన్ వస్తుంది, చూజ్ యువర్ థీమ్ అని. సో ఏదైనా ఒక థీమ్ను మనం సెలెక్ట్ చేసుకుంటే ఆ థీమ్ని బేస్ చేసుకొని మనకు ఒక వెబ్సైట్ అయితే డిజైన్ అవుతుంది.
సో దీంట్లో ఉన్న థీమ్స్ ఏదైనా ఒక థీమ్ని మనం చూజ్ చేసుకుందాం. సో ఇక్కడ మనకు బిజినెస్ నేమ్ ఇండస్ట్రీ, అండ్ నెక్స్ట్ సో థీమ్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ. సో ఇక్కడ మీ కలర్ చేంజ్ చేసుకుంటే థీమ్ డిజైన్ అయితే చేంజ్ అవుతుంది. క్లిక్ హియర్ టు జనరేట్ యువర్ సైట్. సో ఇప్పుడు ఆటోమేటిక్గా మన వెబ్సైట్ అనేది కంప్లీట్గా జనరేట్ అవుతుంది. మనకు వెబ్సైట్ అయితే జనరేట్ అయ్యింది. సో చూడండి మనకు హోమ్, అబౌట్ అస్, సర్వీసెస్, అవర్ ప్రాజెక్ట్స్, కాంటాక్ట్ అస్, ఈ అన్ని పేజెస్ తోటి మనకు వెబ్సైట్ అయితే డిజైన్ అయ్యింది. సో మనకు వెబ్సైట్ అయితే చాలా బాగా ఉంది. ఇక్కడ మీకు డిఫరెంట్ ట్యాబ్స్ ఉన్నాయి, డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ సంబంధించిన ట్యాబ్స్ అయితే దీంట్లో యాడ్ చేశారు. సో కాంటాక్ట్ అస్ ఉంది, మనకు ఫూటర్ ఉంది, హెడర్ ఉంది. సో దీంట్లో ఏంటంటే మీరు ఇంకా ఏదైనా యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ యాడ్ ఏ లోగో, కలర్ ప్యాటర్న్ చేంజ్ చేసుకోవచ్చు, ఫాంట్స్ చేంజ్ చేయొచ్చు, ఇమేజెస్ యాడ్ చేయొచ్చు. ఇట్లా డిఫరెంట్ ఎడిటింగ్స్ అయితే దీంట్లో చేయొచ్చు. ఇది కూడా ఒక బెస్ట్ వెబ్సైట్. మీరు ఏదైనా మీ బిజినెస్ సంబంధించి ఏదైనా ఒక వెబ్సైట్ డిజైన్ చేయాలంటే. అండ్ మనకు 5th వెబ్సైట్ వచ్చేసి webwave.me అనే ఆప్షన్ ఉంటుంది. సో ఇందులో కూడా మనం సింపుల్గా వెబ్సైట్ని అయితే డిజైన్ చేయొచ్చు. స్టార్ట్ ఫర్ ఫ్రీ ఆప్షన్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేయండి. సో ఇక్కడ లాగిన్ విత్ గూగుల్ అని అడుగుతుంది. ఏదైనా ఒక గూగుల్ ఈమెయిల్ ఐడి తోటి అయితే లాగిన్ అవ్వండి. సో ఇక్కడ మీకు 3 ఆప్షన్స్ ఉంటాయి. చూజ్ ఎ టెంప్లేట్ అండ్ కస్టమైజ్ ఇట్, జనరేట్ ఏ వెబ్సైట్ విత్ ఏఐ, స్టార్ట్ విత్ బ్లాంక్ పేజ్ పైన. సో మీకు కొంచెం నాలెడ్జ్ ఉంటే స్టార్ట్ విత్ బ్లాంక్ పైన క్లిక్ చేసి మీరు వెబ్సైట్ని అయితే డిజైన్ చేయొచ్చు. సో మీరు కంప్లీట్ జీరో ఉంటే జనరేట్ ఏ వెబ్సైట్ విత్ ఏఐ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు డిస్క్రిప్షన్ అడుగుతుంది, అంటే మీరు ఏం వెబ్సైట్ని క్రియేట్ చేయాలనుకుంటున్నారు. నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. సో మీకు ఏ టైప్ ఆఫ్ వెబ్సైట్ అని అడుగుతుంది. సో వెబ్సైట్ అయితే డిజైన్ అయింది. మనకు హోమ్, అబౌట్ అస్, ఆఫర్, ప్రైస్ లిస్ట్, ప్రాజెక్ట్స్, గ్యాలరీ, కాంటాక్ట్ అస్ అని అయితే పేజెస్ అయితే యాడ్ అయ్యాయి. సో ఇక్కడ ఏంటంటే మీరు హెడర్ సంబంధించి మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు, ఈ కంటెంట్ అనేది మీరు మార్చుకోవచ్చు. సో ఇక్కడ ఇమేజెస్ని, మీకు కావాల్సిన ఇమేజెస్ని మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో అండ్ మనకు కాంటాక్ట్ నెంబర్ ఉంది, అట్లాగే ఈమెయిల్ ఉంది, సోషల్ మీడియా లింక్స్ ఉన్నాయి. వీటన్నిటిని మనకు కావాల్సిన విధంగా మనం వీటిని ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇది మనకు టాప్ 5 AI వెబ్సైట్స్ టు క్రియేట్ బెస్ట్ వెబ్సైట్స్. సో ఇవి మనకు టాప్ 5 AI వెబ్సైట్. మనం ఏదైనా వెబ్సైట్ని క్రియేట్ చేయాలి బిజినెస్ కోసం సింపుల్ మెథడ్స్లో అనుకుంటే మనం ఈ వెబ్సైట్ని అయితే ట్రై చేయండి.